పరీక్షిత్తు కూడా తన స్లాట్లో నెమ్మదిగా కుదురుకుంటూ, సరేలే హీమోన్, మరీ బెదిరించుకో. ఇక్కడ కొత్తగా నీ బండిలో ప్రయాణానికొచ్చిన వాళ్ళున్నారు, జడుసుకుంటారు అన్నాడు. మనో వైపు తిరిగి, ఏ అమ్మాయి మనో, నీకు తెలుసా స్పేస్లోనికొచ్చినప్పుడు మన ఎముకల్లో ఉండే బోన్ మాస్ హాఫ్ నుంచి 2% వరకు తగ్గిపోతుందని అడిగాడు. ఆ, బాగా తెలుసు. ట్రైనింగ్‌లో నేర్పినవన్నీ అప్పుడే మరిచిపోలేదులే. బోన్ మాస్ తగ్గిపోతూ 15% దాకా నష్టపోయినప్పుడు ప్యాథలాజికల్ ఫ్రాక్చర్‌లయ్యే ప్రమాదం ఉంటుంది. అట్టే శ్రమేం లేకుండానే ఎముకలు పుటుక్కన విరిగిపోతాయి. మామూలుగా భూమి మీద ఉన్నప్పుడైతే ఎముకల్లో పదార్థం నిర్విరామంగా తయారవుతూ మనం నష్టపోతోంది కాంపన్సేట్ అవుతూ ఉంటుంది. ఆస్టియోక్లాస్టులు అనబడే కణాల వల్ల ఎముక పదార్థం తరిగిపోతుంటుంది. భూమి ఆకర్షణ శక్తి లేని స్పేస్ మైక్రో గ్రావిటీలో కూడా ఈ ఆస్టియోక్లాస్టులు తమ పని తాము చేసుకుపోతూ ఎముకలను బలహీనం చేస్తూనే ఉంటాయి. ఆస్టియోక్లాస్ట్లనే కణాలు ఎప్పటికప్పుడు తగ్గిపోయిన ఎముకలను తిరిగి నిర్మించుకుంటూ పోయే కార్యక్రమం చేయవలసింది. ఈ మైక్రో గ్రావిటీలో ఆ కార్యక్రమం మాత్రం జరగదు. అందువలన అంతరిక్షంలో మన ఎముకల్లోని బోన్ మాస్ తగ్గిపోతూనే ఉంటుంది అంటూ పాఠం అప్పజెప్పింది మనం. అంతేకాదు, ఇంకా ఉంది. ముందు ముందు ముసళ్ళ పండగ. అథర్వ్ అందుకున్నాడు. మన హైట్‌లో కూడా మార్పులొస్తాయి. మన శరీరంలో ద్రవ పదార్థాలు అతి త్వరగా రెడ్యూస్ అయిపోతుంటాయి. లిస్టు మొదలుపెట్టాడు అథర్వ్. ఆగండి. నన్ను చెప్పనివ్వండి. మన రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. జీర్ణాశయంలో మార్పులొస్తాయి. కండరాల పనితీరు కుంటుపడుతుంది. గుండెకాయ లోపలి కండరాలు బలహీనపడతాయి. ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తిని ఎదుర్కొని రక్త ప్రసరణ చేయాల్సిన అవసరం స్పేస్‌లో లేదు కాబట్టి. మన బీపీ మెయింటైన్ చేసే రిఫ్లెక్సెస్ కూడా అంత బాగా పనిచేయవిక్కడ. ఎక్కం అప్పజెప్పినట్టు చెప్పింది మనం తనకు తెలిసిన సమాచారాన్నంతా. అన్నీ తెలిసే ఈ సాహసానికి పూనుకున్నాను. మీరెవరూ ఇంకెప్పుడు నన్ను బెదిరించలేరు. స్లో మోషన్‌లో తన మానిటర్ వైపు తేలుతూ పోయి సెటిల్ అయింది. అందరూ ఈ సరదా సంభాషణలతో నవ్వుకున్నారు. సీట్లో సెటిల్ అయిన మనో వెంటనే తన కంప్యూటర్ మానిటర్‌లోకి చూసి పని ప్రారంభించలేదు. ఒక్కసారి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. అందరితో సరదాగా మాట్లాడి జోకులు వేస్తోందే గాని స్పేస్ షటిల్ బయలుదేరిన తొలి గంటలో మనో మొదట విపరీతమైన ఎగ్జైట్మెంట్ అనుభవించింది. తను అసలు యాస్ట్రోనాట్ అవుతానని గాని అవ్వాలని గాని మొదట అనుకోలేదు. సైకాలజిస్టుగా క్వాలిఫై అయిన తర్వాత అంతరిక్షయానం మీద ఆసక్తి కలిగి అంతరిక్ష పరిశోధన ప్రయోగాలలో సైంటిస్టుగా చేరింది. ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలోకి ప్రయాణించగలుగుతోంది. తనంత అదృష్టవంతురాలు ఇంకెవరో ఉండరనిపించింది. కొంతసేపటికి మొదట అనుభవించిన ఎగ్జైట్మెంట్ తగ్గి పరిసరాల స్పృహ కలిగింది. ముందున్న సైకోమీటర్ మానిటర్ వైపు చూసింది. ప్రతి యాస్ట్రోనాట్కి ఒక మైక్రోచిప్ అటాచ్ అయి ఉంటుంది. దాని ద్వారా అతను అనుభవిస్తోన్న మానసిక స్థితి మైక్రోమీటర్లో రిజిస్టర్ అవుతూ ఉంటుంది. సైకోమీటర్ మానిటర్ చేస్తూ ఎవరి మానసిక స్థితిలో ఏ మార్పులొస్తున్నాయో చూస్తూ ఉండాల్సిన బాధ్యత మనోది. వచ్చే మార్పులు ప్రయోగాలకు అంతరాయం కలిగించేవిగా కానీ మరేమైనా హాని కలిగించేవిగా కానీ ఉంటే వెంటనే తగిన చర్యలు తీసుకోవడం కూడా ఆమె బాధ్యత. భూమిని వదిలి ఎన్నో రహస్యాల్ని దాచుకున్న అంతరిక్షంలోకి దూసుకుపోవడమే కాక ఎంతో బాధ్యతాయుతంగా ప్రయోగాలు నిర్వహించాలి ఆస్ట్రోనాట్స్. బాగా ప్రాక్టీస్ చేసిన కార్యక్రమాలే అయినా ఏ క్షణాన ఏ పొరపాటు జరుగుతుందోనన్న ఆందోళన అంతర్గతంగా సబ్కాన్షియస్లో ఉంటూనే ఉంటుంది. అందువలన ఆస్ట్రోనాట్స్ తమకు తెలియకుండానే మానసికమైన ఒత్తిడి, మెంటల్ స్ట్రెస్కి గురవుతుంటారు. అటువంటి పరిస్థితుల్లో వారి ఒత్తిడిని తగ్గించేందుకు సైకోథెరపీ ఇవ్వడం కూడా మనో నిర్వహించాల్సిన బాధ్యతల్లో ముఖ్యమైంది. మానిటర్ వైపు చూసిన మనో కొంచెం ఆశ్చర్యపోయింది. ఇనీషియల్‌గా అంటే రోదసీ యాత్ర ప్రారంభ దశలో దాదాపు అందరి మానసిక స్థితి తన మానసిక స్థితితో సమానంగానే ఉంది. ప్రతి యాస్ట్రోనాట్ గ్రాఫు చాలా హై లెవెల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్, చాలా ఉద్విగ్నత చూపిస్తోంది. తనకిది మొదటిసారి అంతరిక్ష పయనం కాబట్టి అంత ఎగ్జైటెడ్‌గా ఉన్నాను అనుకుంది మనం. కానీ ఆరంభ దశలో తను అనుభవించినంతటి సంబరం, ఏదో తెలియని ఆతృత, ఆందోళన వెరసి ఒక్క మాటలో చెప్పాలంటే ఎగ్జైట్మెంట్ అందరూ అనుభవించారు. భూమిని విడిచి ఆంతరాళంలోకి వెళుతుంటే అలవాటున్న వాళ్ళకు కూడా సంబరం, సంభ్రమం తప్పవన్నమాట.
అయితే అందరూ ఆ ఒత్తిడిని ఎదుర్కోవడానికి సరదా సంభాషణ చేసి కొంత ఆందోళన తగ్గించుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళు జోకులు వేస్తూ, టీజింగ్ చేస్తూ మాట్లాడుతుంటే తను కొత్తగా వచ్చింది కాబట్టి తను రిలాక్స్ అయ్యేందుకు హెల్ప్ చేస్తున్నారు అనుకుంది. కానీ వాళ్ళు కూడా తనలాగే ఒత్తిడికి గురవుతున్నారు కాబట్టి తమ ఆందోళనను తగ్గించుకోవడానికి సరదా సంభాషణను ఉపయోగించుకున్నారని అర్థమవుతోంది. చిన్నగా తనలో తను నవ్వుకుంది మనం. జాగ్రత్తగా సైకోమీటర్ మానిటర్ చూపిస్తోన్న గ్రాఫులు అనలైజ్ చేసింది. దాదాపుగా అందరూ అనుభవించిన ఎగ్జైట్మెంట్లను రకరకాల లెవెల్స్లో స్ట్రెస్ కూడా మిళితమై ఉంది. స్పేస్ ట్రావెల్ ఎంత ఆనందదాయకమైనదైనా అందులో దగున రిస్క్ ఫ్యాక్టర్ మూలానో ఏమో అందరూ స్ట్రెస్ ఫీల్ అయ్యారు. స్పేస్ షటిల్ భూమి ఆకర్షణ శక్తిని తప్పించుకుని భూమండలపు వాతావరణాన్ని దాటి స్పేసులో ప్రవేశించే వరకు పైలట్ ఆస్ట్రోనాట్స్ సారథి షిమోన్లు అనుభవించిన స్ట్రెస్ లెవెల్స్ శిఖరాగ్రాన్ని అందుకున్నాయి. స్పేస్లోకి దూసుకొచ్చి కక్షలోకి ప్రవేశించాక వాళ్ళిద్దరి గ్రాఫులు నెమ్మదిగా నార్మల్ లెవెల్స్ దిశగా దిగుతున్నాయి. మనో అందరి గ్రాఫులు ఒక్కొక్కటే అనలైజ్ చేసుకుంటూ వెళ్ళింది. పరీక్షిత్, అథర్వ్, మనో వీళ్ళందరి మనో విశ్లేషణలోనూ ఒక సారూప్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. వీళ్ళు ముగ్గురు అనుభవించిన ఎగ్జైట్మెంట్లో కూడా ఒత్తిడి, స్ట్రెస్ ఫ్యాక్టర్ చాలా హై లెవెల్స్లో ఉంది. అది సహజం కూడాను. భూమిని ఆశ్రయించుకుని బ్రతికే జీవులు ఎంత మేధావులై ఆకాశాన్ని వశపరుచుకున్నా భూ వాతావరణాన్ని పూర్తిగా వదిలి వెళ్ళేటప్పుడు తమకు తెలియకుండానే మానసికమైన ఒత్తిడిని అనుభవించడం అతి సహజం. కానీ గోల్డా సైకోగ్రాఫ్లో ఈ స్ట్రెస్ అనేది ఏ కొసానా కనిపించకపోవడం మనోకి విస్మయం కలిగించింది. ఈ అమ్మాయి దేనికి చలించదా, ఏ రకమైన ప్రెషర్స్ ఫీల్ అవ్వదా అని ఆశ్చర్యపోతూ శ్రద్ధగా గోల్డా సైకోగ్రాఫ్ అనలైజ్ చేసింది. గోల్డా ఎగ్జైట్మెంట్లో 3 దశలుగా ఆనందం అనుభవించింది. స్పేస్ షిప్ భూమి ఆకర్షణ నుంచి తప్పించుకున్నప్పుడు కలిగిన ఆనందం అంచెలంచెలుగా ఇనుముడించింది. కక్షలో ప్రవేశించినప్పుడు ఆనందం ఉప్పొంగిన అనుభవం, ఇలేషన్ అనుభవించి స్పేస్ షటిల్తో పాటు ఆకాశానికి ఎగిసి ఎక్సటసీ అనదగ్గ చిదానందాన్ని, ఆత్మానందాన్ని అనుభవిస్తోంది గోల్డా ఇప్పుడు. తలెత్తి గోల్డా వైపు చూసింది మనో. అథర్వ్, గోల్డా తమ తమ కంప్యూటర్లని చూస్తూ ఏవో క్యాల్కులేట్ చేస్తున్నారు. పరీక్షిత్ తను మానిటర్ చేస్తోన్న మిషన్స్ని ఆటో మోడ్లో పెట్టి రిలాక్స్ అవుతున్నాడు. అతను తదేకంగా గోల్డా ముఖంలోకి చూస్తుండడం గమనించింది మనో. ముఖాలు తప్ప అందరి ఆకారాలు స్పేస్ సూట్లలో ఒకేలా ఉన్నాయి. నవ్వొచ్చింది. కానీ గోల్డా ముఖం ఎప్పుడూ లేని సౌందర్యంతో వెలిగిపోతోంది. ఆ ముఖ వర్చస్సు వలన ఆమె ఎంతో ఆకర్షణీయంగా వెలిగిపోతోంది అనిపించింది. మళ్ళీ మనో మనసులో అదే అలౌకిక సౌందర్యం అంటే అనుకుంది. అథర్వ్ ముఖంలోకి చూసింది. గోల్డా సౌందర్యం తనపై ఏమీ ప్రభావం లేదన్నట్టు అతి సామాన్యంగా ఆమెతో ఏదో చెప్తున్నాడు. సైకోమీటర్ బీప్స్ వినబడి చటుక్కున మళ్లీ చూపులు మానిటర్ వైపు తిప్పింది. పరీక్షిత్తు సైకోగ్రాఫ్ కొండలు, లోయలు తాకుతూ రెపరెపలాడుతోంది. చకచక అనలైజ్ చేసింది. అతని మనసులో నెగిటివ్ ఎమోషన్స్ రిజిస్టర్ చేస్తోంది సైకోమీటర్. ఇంటెన్స్ అనాలిసిస్ చేసింది. అతను జలసి, అసూయ అనుభవిస్తున్నాడు. చకచక తనకి మాత్రమే అర్థమయ్యే కోడ్ ఉపయోగించి మార్కింగ్స్ చేసింది. ఉన్న 6 ఒకరి నుంచి ఒకరు తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కండిషన్లు నచ్చకపోతే దిగి తన దారిన తాను ఎవరూ వెళ్ళిపోలేరు. ఇలాంటి సిచ్యువేషన్లో నెగిటివ్ ఫీలింగ్స్ మనసులో హార్పర్ చేయడం వల్ల అపారమైన నష్టం జరుగుతుంది. ఇతని ఫీలింగ్స్ 2 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉంటే తను వెంటనే డ్రాస్టిక్గా ఏదో యాక్షన్ తీసుకోక తప్పదు. ఊపిరి బిగబట్టి టెన్స్గా సెకండ్లు లెక్కబెట్టింది. సరిగ్గా 1:30 నిమిషం గడిచేసరికి పరీక్షిత్ దగ్గర మానిటర్స్లో ఒకటి లౌడ్ బీప్స్ ఇచ్చింది. అతను ఉలిక్కిపడి మానిటర్ వైపు తిరిగి డిస్టర్బెన్స్ ఎక్కడో చూసుకుంటూ పనిలో నిమగ్నమయ్యాడు. ఇప్పుడు పని మీద కాన్సంట్రేషన్ తప్ప అతని మనసులో మరేదీ లేదు. మనో రిలీఫ్తో తేలిగ్గా నిశ్వసించింది. కాసేపు ఇంజిన్ సౌండ్స్ తప్ప ఎవరి మానిటర్స్లోంచి ఎర్రర్ తెలిపే బీప్స్ రాకుండా ప్రశాంతంగా గడిచింది. ఆర్బిటర్ విండోస్లోంచి కనిపిస్తూ మారుతున్న దృశ్యాలు మనోహరంగా ఉన్నాయి. జగమంతా ప్రశాంతంగా ఏదో మైకంలో ఊయలలూగుతున్నట్టుంది. దూరంగా కాంతులు వెదజల్లుతున్న గ్రహాలు ఆహ్వానం పలుకుతున్నట్టున్నాయి. అప్పుడప్పుడు సర్రున దూసుకెళ్తోన్న ఉల్కలు, తోకచుక్కలు ఆకాశంలో మణికాంతుల విన్యాసాలతో పండగ జరుపుతున్నట్టున్నాయి.
మానవజాతి విజ్ఞానాన్ని మరింతగా విస్తృతం చేయడానికి వస్తున్న యువ రోదసీ యాత్రికులకు అంతరిక్షంలో ప్రత్యేక వినోద కార్యక్రమం ఏర్పాటు చేసి ఎవరో స్వాగతం పలుకుతున్నట్టుంది. గోల్డా అండ్ మనో, మీరిద్దరూ ఇప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు. మీ తర్వాత నేను పరీక్షిత్ రెస్ట్ తీసుకుంటాం. ఆక్సిజన్ మాస్క్లోంచి రిసీవర్స్లో అధరవు గొంతు వినిపించింది. గోల్డా, మొనో కార్డుతో తమని తాము స్లీపింగ్ ఏరియాకి ఫిక్స్ చేసుకున్నారు. వాళ్ళని నిద్రలో ఆర్బిటారంతా తేలుకుంటూ తిరగకుండా కార్డ్స్ కదలకుండా ఉంచుతాయి. వాళ్ళు ఆ స్థానంలో కదలకుండా ఫిక్స్ అయి స్థిరంగా ఉండగా మిగిలిన వారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కాళ్ళు చాపి రిలాక్స్ అయిన తర్వాత గాని తెలియలేదు మనోకి తను ఎంతగా అలసిపోయిందో. మనో పడుకున్న పొజిషన్ నుంచి గోల్డా ముఖం కనిపిస్తోంది. ఏదో ఆలోచిస్తున్నట్టు తదేకంగా రూఫ్ మీద ఒకే స్పాట్ని చూస్తోంది. కళ్ళు తెరిచే నిద్రపోతుందా ఏంటి అనుకుంటూ కళ్ళు మూసుకుని తక్షణం నిద్రపోయింది మనం. అలారం బెల్ఫ్ చెవిలో మోగుతుంటే మేల్కొన్నారు గోల్డా, మనో. వీళ్ళు కార్డ్స్ రిలీజ్ చేసుకుని కిందకి రాగానే వీళ్ల స్థానాల్ని పరీక్షిత్ అధర్వలు ఆక్రమించుకున్నారు. పైలట్స్ ఇద్దరిలోనూ షీమోన్ రెస్ట్ పొజిషన్లో ఉన్నాడు. తన సైకోమీటర్ ముందు తను కూర్చుని ఇంకిప్పుడు చూసేందుకేముంటుంది, గ్రాఫ్లన్నీ కూడా పడుకునుంటాయి అనుకుంటూ మానిటర్ వైపు చూసిన మనోకి మానిటర్ మరో సర్ప్రైజ్ చూపించింది. గోల్డా నిద్రపోలేదు అని చెప్తోంది గ్రాఫ్. తను నిద్రలోకి జారుకునే ముందు చూసిన గోల్డా ముఖం గుర్తొచ్చింది. గ్రాఫ్ ఇంకా ఏం రికార్డు చేసిందా అని చూసింది. గోల్డా మనసు ఈ కొద్దిసేపట్లో మహదానందం చెవి చూసింది. పైగా చాలా బిజీగా ఉంది. ఎవరితోనో ప్రశాంతమైన ఆనందదాయకమైన సంభాషణ సాగించింది. తన కళ్ళని మానిటర్ని నమ్మలేకపోతున్నట్లు గుడ్లప్పగించింది మనో. కాసేపట్లో తేరుకుంది. తను నిద్రలోకి జారుకునే ముందు చూసిన గోల్డా ముఖం గుర్తొచ్చింది. బహుశా నిద్రపట్టుండదు. కేవలం కొంచెం రిలాక్స్ అవుదామన్న ఉద్దేశంతో పడుకునుంటుంది. అధర్వతోనో ఇంకే క్రూ మెంబర్తోనో మాట్లాడుంటుంది. సర్ది చెప్పుకుందామని ప్రయత్నించింది. కానీ మానిటర్ చెప్పేది వేరే విధంగా ఉంది. ఇక్కడున్న వారితో ఎవరితో మాట్లాడినా సైకోమీటర్ సూచిస్తున్నట్టు ప్రేమగా, ఆప్యాయంగా, ప్రియమైన మాటలు మాట్లాడాల్సిన అవసరం ఎందుకుంటుంది? ఎవరితో మాట్లాడింది గోల్డా ప్రేమగా, ఆప్యాయంగా, అతి ప్రియమైన మాటలు? మిగతా వాళ్ల గ్రాఫుల్లో వాళ్ళెవరూ ఈ రకమైన సంభాషణ చేసినట్టు రికార్డ్ అవ్వలేదు. గోల్డా వైపు ఓరగా చూసింది మనం. టచ్ స్క్రీన్ మీద వేలితో సుతారంగా క్యాలిక్యులేషన్స్ ఏవో చేస్తోంది. జాగ్రత్తగా ఆమె ముఖాన్ని పరిశీలించింది. ఏమీ తెలియలేదు. కళ్ళు సైకోమీటర్ మానిటర్ వైపు తిప్పింది. మానిటర్ చూపిస్తోన్న అనాలిసిస్ ప్రకారం గోల్డా ఇప్పుడు కూడా ఎవరితోనో ప్రేమగా, ఆప్యాయంగా, ప్రియమైన మాటలతో సంభాషిస్తోంది. ఈ సైకోమీటర్ చెడిపోలేదు కదా. సమస్యలు మొదలయ్యాయి. హెడ్ ఫోన్స్ తగిలించుకుని ఎర్త్ స్టేషన్ కాంటాక్ట్కు ట్రై చేసింది. స్టాటిక్ సౌండ్తో మాటలు వినిపించాయి. ఆస్ట్రోనాట్ మనం, ఏంటి ప్రాబ్లం అని అడుగుతున్నారు. నా సైకోమీటర్ పాడైపోయింది. నేనేం చెయ్యాలి? డిస్మాండిల్ చేసి ఏమైందో చూడనా? స్పేర్ తీసి వాడనా? చిన్న రిపేర్స్ ఉంటే నేనే ట్యాకిల్ చేయగలను. నో, అది పాడవలేదు. మాకు తెలుస్తోంది అది పర్ఫెక్ట్ కండిషన్లోనే ఉంది. అప్పుడే స్పేర్ తీయద్దు. ఇది ఇంకా విచిత్రం అనిపించింది. వర్క్ చేస్తున్న మిషన్స్ ఉండగా స్పేర్ వాడడం రూల్స్కి వ్యతిరేకం. డోంట్ వేస్ట్ ఎనీ స్పేర్ ఎక్విప్మెంట్ అనే వార్నింగ్తో ఎర్త్ స్టేషన్ కట్ అయిపోయింది. మళ్ళీ మానిటర్ చూసింది. గోల్డా ఇప్పుడు కూడా ఎవరితోనో ప్రేమగా, ఆప్యాయంగా, ప్రియమైన మాటలతో సంభాషిస్తోంది. ఆమె పెదవులు కదులుతున్నట్టే లేదు. మిగిలిన క్రూ మెంబర్స్ అందరి గ్రాఫులు జాగ్రత్తగా పరిశీలించింది మనం. రిలాక్స్ అవుతున్న కండిషన్లో కొన్ని గ్రాఫ్స్, కాన్సంట్రేట్ చేసి పనిచేస్తోన్న గ్రాఫులు తప్ప ఎవరూ కబుర్ల మూడ్లో లేరు. కొద్దిగా కదిలి అందర్నీ స్వయంగా పరిశీలించింది. వారందరి విషయంలో సైకోమీటర్ చూపిస్తోన్న రిజల్ట్ కరెక్టే. గోల్డా పేరు వద్ద మాత్రం సంభాషణ చార్ట్ వస్తోంది. ఎంతో శాంతంగా, చాలా ఎఫెక్షనేట్గా ఎవరితోనో మాట్లాడుతోంది అంటోంది మిషన్. మనో బాగా ఆలోచించింది. సైకోమీటర్ తప్పు చెప్పట్లేదు. దీనికి 3 కారణాలుండొచ్చు. 1, ఆమె ఎర్త్ స్టేషన్తో ఏదైనా కమ్యూనికేట్ చేస్తుండొచ్చు. కానీ అదైతే అలాగే రిజిస్టర్ అవుతుంది. ఆమెతో సంభాషిస్తోంది ఎర్త్ స్టేషన్ అయితే సైకోమీటర్ నిరభ్యంతరంగా అది కూడా రికార్డు చేస్తుంది. కానీ అలా కావట్లేదు. ఇంకా 2వ కారణం, గోల్డా తనకిష్టమైన వారితో స్పేస్ నుంచి కూడా మాట్లాడేందుకు వీలుగా ఏదో డివైస్ కనిపెట్టి తనతో తీసుకొచ్చింది. కానీ దీనికి అవకాశాలు తక్కువ. స్పేస్ షటిల్లోకి రావాలంటే ఎన్నో రకాల చెకప్లు జరుగుతాయి. అవన్నీ తప్పించుకుని సెక్యూరిటీ రోబోల కన్నుగప్పడం ఎవరికీ సాధ్యం కాదు.
కాబట్టి ఇది కూడా రూల్ అవుట్ చేసేయొచ్చు. ఇంకా మిగిలింది మూడో కారణం. ఆ కారణాన్ని గోల్డా లాంటి టాలెంటెడ్ గర్ల్ పరంగా ఊహించడానికే కష్టంగా ఉంది. కానీ అదే కన్ఫర్మ్ చేయాల్సి వచ్చేలా ఉంది. కొంతమంది మనుషులకు వింతైన మానసిక రుగ్మత ఒకటుంటుంది. తమకిష్టమైన వారు తమ దగ్గర లేకపోయినా ఉన్నట్టే ఊహించుకుని వాళ్ళతో మానసికంగా సంభాషించడంలో మునిగిపోతుంటారు. ఆ సంభాషణల్లో ఇప్పుడు గోళ్ళ కురిపిస్తున్నట్టే నవరసాలు కురుస్తుంటాయి. పరీక్షిత్ మాటలు గుర్తుకొచ్చాయి. ఆమె ఎవరినీ బాయ్ ఫ్రెండ్ను తనకు దగ్గరవడానికి అవకాశమే ఇవ్వదు. మరిప్పుడు ఈ ప్రేమపూరిత సంభాషణ ఎవరితో? అది కూడా ఊహామూర్తితోనేనేమో. ఊహల్లో ప్రియుడితో ఊహా సంభాషణ. నవ్వొచ్చింది. మళ్ళీ మనసులోనే చెంపలు వేసుకుంది. మానసిక రుగ్మతులున్న వారి పట్ల సానుభూతి చూపించాలి, వేళాకోళం చేయకూడదు. గోళ్ళని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆమె రుగ్మత వల్ల ప్రస్తుతం తమ ప్రయోగానికి ఏమీ ఆటంకం రాకుండా చూసుకోవాలి. కళ్ళు తిప్పి మళ్ళీ గోళ్ళకేసి చూసింది మనం. ఎప్పట్లాగే ఉంది ఆమె ముఖం. గ్రాఫ్ చూసింది. ఇప్పుడామె ఎవరితోనూ మాట్లాడలేదు. పనిలో నిమగ్నమై ఉంది. ఎందుకోగాని ఏదో టెన్షన్ తీరినట్టు అనిపించింది. ఇంకా మనం కామెట్ ఫ్యూచరోని చేరడానికి ఎంత టైం పడుతుంది? అడిగింది మనం. గోల్డా మనోవైపు చూసి నవ్వింది. ఆ నవ్వులో అర్థం కాని ఆనందం ఉంది. కాలమానం ప్రకారం చెప్పాలంటే ఇంకా పూర్తిగా ఒక రోజు పట్టొచ్చు. భూమి మీదలా ఇక్కడ సూర్యోదయాలు అస్తమయాలు లేవు కదా, రోజులు లెక్క పెట్టడానికి అని మళ్ళీ నవ్వింది. వేద చెప్పిన కుక్ముది కథ గుర్తొచ్చింది ఎందుకో. భూమికి అంతరిక్షంలోని ఇతర గ్రహాలకి కాల ప్రమాణాల్లో తేడాలుంటాయని ప్రాచీన కాలంలోనే కనిపెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఇప్పటికీ. ఆ కాలంలో ఆ కథ రాశారంటే అప్పటికే ఈ కాన్సెప్ట్ ప్రమాణాలతో సహా నిరూపించబడి ఉండాలి. లేకపోతే అలాంటి కథ ప్రచారంలోకి వచ్చుండేదే కాదు. అది జరిగిన చరిత్ర కాదు, కేవలం కల్పిత పురాణం అనుకున్న ఆ కథ వల్ల ఆనాటి మనిషి మేధాశక్తికి అది ఒక రుజువుగా నిలుస్తోంది. మనం మనకే అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ మన పూర్వీకులు మనకన్నా అఖండులు అంది గోల్డా. మనో ఆలోచనలు చదువుతున్నదాల్లా. ఉలిక్కి పడింది మనో. తను గోల్డాకి మానసిక రుగ్మతున్నట్టు కనిపెట్టడం కూడా గమనించిందా? అమ్మ గోల్డా అనుకోకుండా ఉండలేకపోయింది. ఒక రకం గిల్టీ ఫీలింగ్తో సతమతమైపోయింది మనం. ఇంతలో సైకోమీటర్ బీప్స్ ఇచ్చి మనం ఆలోచనలు మళ్లించి రక్షించింది. సైకోమీటర్ తనని అంత తొందర పెడుతూ పిలవడానికి కారణమేమిటా అని చూసింది. ఇప్పుడు గ్రాఫ్ ప్రకారం గోల్డా పకపక నవ్వుతోంది. గోల్డా ముఖం చూడ్డానికి భయం వేసింది. చూసినా ముఖంలో ఏ భావం కనపడనీది ఎలాగూ. అంటే తన ఎంబారస్మెంట్, తన ఇబ్బంది గోల్డాకి వినోదంగా ఉన్నాయా? లేకపోతే మానసిక రుగ్మతలో ఇదొక భాగమా? ఎటూ తేల్చుకోలేకపోయింది. ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చెయ్యాల్సింది ఉంది అనిపించింది. గోల్డా పేరుని సైకోమీటర్లో ఇంటెన్సివ్ అబ్జర్వేషన్ స్పెషల్ కేర్లో ఫీడ్ చేసింది. తన వీపు మీద గోల్డా చూపులు గుచ్చుతున్న ఫీలింగ్ కలిగింది. అంత భారరహిత స్థితిలోనూ భారంగా నిట్టూర్చింది మనో పేరుతో ఉన్న గ్రాఫ్లో స్ట్రెస్ లెవెల్స్ టాప్ పాయింట్ చేరుకున్నాయి. మనోకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ముందు తనకి తనే సైకోథెరపీ ఇచ్చుకోవాలి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకునేందుకు ఆటో సజెషన్ ఇచ్చుకోవడం ప్రారంభించింది. స్పేస్ షటిల్ వా. చంద్రగ్రహం మీద స్పేస్ షటిల్ వా ల్యాండ్ అవడానికి అనువైన ప్రదేశం కోసం పరిశీలిస్తూ స్పీడు తగ్గించి వెతుకుతున్నారు పైలట్ ఆస్ట్రోనాట్స్ రాజు, రజాక్. ప్రొఫెసర్ వ్యాస్ రెస్ట్లో ఉన్నాడు. వర్ధమాన్ ఆయన కేసి చూశాడు. అలారం ఇద్దామా వద్దా అని ఆలోచించాడు. ఎంత ఆరోగ్యంగా ఉన్నా వ్యాస్లో పెద్దతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటుంది. ఇన్స్టింక్టివ్గా ఆయన్ని గౌరవించి కొంచెం కేరు తీసుకోవాలనిపిస్తోంది. ఆలోచించుకో, నీ డ్యూటీ నువ్వు చేయి. ఐ ఆమ్ టూ టైర్డ్, రెస్ట్ తీసుకోవాలి అన్నట్టు సిగ్నల్స్ ఇచ్చాడు ముష్. వర్ధమానికి నవ్వొచ్చింది. ముష్ ఎప్పుడూ ఇంతే. యాస్ట్రోఫిజిస్ట్గా మేధాపరంగా ఎంత ప్రవీణుడో శారీరకంగా అంత బలహీనుడు. అతని మేధను సంపూర్ణంగా ఉపయోగించుకోవడం కోసం అతని శరీరాన్ని కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వం చాలా ఖర్చు పెడుతోంది. కానీ ఆ ఖర్చేమీ వృధా పోలేదు ఇంతవరకు. అతనికి కావలసిన న్యూట్రిషన్ ఫుడ్డు, కావలసిన విశ్రాంతి ప్రొవైడ్ చేయమని కొలీగ్స్ అందరికీ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. ముష్ని స్పేస్ ఫ్లైట్లోకి పంపినప్పుడల్లా అతని సిగ్నల్స్ చూడగానే వ్యాస్కి అలారం బెల్స్ ఇచ్చాడు వర్ధమాన్. ముష్ స్లీపింగ్ పొజిషన్లో సర్దుకున్నాడు. రాజు, దగ్గర పడ్డామా అడిగాడు వ్యాస్. ఈ రోజుల్లో మనం బస్ కండక్టర్నో కోచ్ అటెండెంట్నో అడిగినట్టు. ఎస్ సార్, ఇంకెక్కువసేపు లేదు.
ముష్ మళ్ళీ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసరికి మనం మూన్ మీద ఉంటాం. పైలట్ ఆస్ట్రోనాట్ రాజు సమాధానం చెప్పాడు. వెరీ గుడ్. ఆల్రైట్ వర్ధమాన్. మన ఎక్స్పెరిమెంట్ మెటీరియల్ని ఒకసారి తనిఖీ చేద్దామా? ఆక్సిజన్ మాస్కుకున్న ఇయర్ ఫోన్లో వ్యాస్ గొంతు వినిపించి అలర్ట్ అయ్యి, ఎస్ సార్ అన్నాడు వర్ధమాన్. వ్యాస్ మాస్క్లోంచే వాసల్యంగా నవ్వి, ఏమీ టెన్షన్ పడకు. మనకు అలాట్ చేసిన ఎక్స్పెరిమెంట్ చాలా తేలికైంది. ఫెయిల్యూర్ ఛాన్సెస్ లేకుండా ప్లాన్ చేశాం అని చెప్పడం కంటే అసలు ఇందులో ఫెయిల్యూర్కి ఛాన్సే లేదు అంటే కరెక్ట్గా ఉంటుంది అన్నాడు. వర్ధమాన్ ఆస్ట్రో ఫిజిసిస్ట్. అతనికి బయాలజీ ఎక్స్పెరిమెంట్ గురించి తెలీదు, తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. అయితే ఈసారి ఒకేసారి 3 స్పేస్ షటిల్స్ లాంచ్ చేయడం వల్ల ఇతను ఇందులో రాక తప్పలేదు. అసలు ఈ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడం నిజంగా అవసరమా ప్రొఫెసర్? ఇప్పటి వరకు ఇన్ని శతాబ్దాలుగా మనుషులు ఎన్నో స్పేస్ మిషన్స్ చేశారు, ఎంతో డేటా కలెక్ట్ చేశారు. వాటిని బట్టి ఇతర గ్రహాల్లో ప్రాణులు ఉన్నాయా లేదా, జీవనానికి కావలసిన వాతావరణం ఉందా లేదా అన్న విషయం నిర్ధారించలేమా? అడిగాడు. లేము, నిర్ధారించలేము ఖచ్చితంగా అన్నాడు వ్యాస్. నువ్వన్నట్టు ఎన్నో శతాబ్దాలుగా మనుషులు ఇతర గ్రహాల్లో ప్రాణులు ఉండడానికి అవకాశం ఉందా అని ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఉందని గాని లేదని గాని ఖచ్చితంగా రిజల్ట్ రాలేదు. బహుశా ప్రతిసారి మనిషి చేసే ప్రయోగాల్లో ఏదొక డెఫినెట్ ఒక లోపం తలెత్తుతుందేమో. తను చేస్తున్న ప్రయోగాల్లో తప్పేంటో కూడా మనిషి గుర్తించలేకపోతున్నాడు. దానివల్ల మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త ప్రయోగాలు చేయక తప్పట్లేదు. బహుశా మీరింతకు ముందొకసారి ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ క్లాసులో చెప్పినట్టు మనిషి గ్రహాంతరాళాల్లో కూడా తనని పోలిన జీవరాశుల కోసం వెతకడం పెద్ద పొరపాటేమోనని అనిపిస్తోంది అన్నాడు వర్ధమాన్. నేను ఆ సిద్ధాంతం ఎన్నాళ్లుగానో ప్రతిపాదిస్తూ వచ్చాను. అయితే అంతరిక్ష పరిశోధకులు మాత్రం అంత తొందరగా ఒప్పుకోవట్లేదు. వాళ్ళు భూమి మీదలాగానే ఇతర గ్రహాల్లో నీరుందా, వాతావరణం ఉందా, గాలుంటే దాని స్వభావం ఏమిటి, ఈ రకంగానే పరిశోధిస్తూ వచ్చారు. వాళ్ళ పరిశోధన కొంత కొంత ఫలించింది కూడాను. కానీ వీటిని మించింది ఏదైనా ఉందా అన్న దిశగా అది కనిపెట్టారు కదా. డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ ఇవి ఉన్నాయని 21, 22 శతాబ్దాల్లోనే నిర్దిష్టంగా నిరూపించబడింది కదా. అదే చెప్తుంటా, ఉన్నాయని నిరూపించగలిగారే కానీ వాటి స్వరూపం ఏమిటి, స్వభావం ఏమిటి, శతాబ్దాలు గడిచినా మనిషి చేతికి చిక్కకుండా ఆడిస్తూనే ఉన్నాయి. ప్రొఫెసర్, నా మనసులో మాట ఇప్పటి వరకు ఎవరితోనూ షేర్ చేసుకుంది ఒకటి మీతో చెప్పాలనిపిస్తోంది. ఇలాంటి విషయాలకు సంబంధించిన రీసెర్చ్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నప్పుడు నాకు చాలాసార్లు అనిపించేది, ఈ పంచభూతాలకు మించిన ప్రకృతి మరేదో ఉండే ఉంటుందని. ఆ అతీత లోకం మన పంచేంద్రియాల పరిజ్ఞానానికి అందనిది. మనిషి ఏది తెలుసుకున్నా, దేన్ని గ్రహించినా, ఎంత కనుగొన్నా ఆ జ్ఞానం ఎన్నో పరిమితులకు లోబడి ఉంటుంది. ఇంద్రియాల పరిమితులు దాటి మనసు, మేధల ద్వారా విజ్ఞానం గ్రహించబడుతుంటుంది. అయితే ఈ మేధాశక్తికి మానసిక శక్తికి కూడా పరిమితి ఉంటుందేమో. అందుకే విశ్వ రహస్యాలు మానవజాతి ఉన్ననాళ్ళు మనిషికి అందవేమోనని అనిపిస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే, నాకు బాగా అర్థమైంది వర్ధమాన్. అతని వైపు మెచ్చుకోలుగా చూస్తూ అన్నాడు వ్యాస్. మనిషికున్న భౌతికమైన పంచేంద్రియాలు ప్లస్ మనసు, మేధాశక్తి, వీటన్నింటికీ దొరకని శక్తులు, గోచరించని ప్రాణులు ఉన్నాయన్నది నీ వాదం. హ్యూమన్ పర్పషన్కి ఎప్పటికీ అందని రహస్యాలు చాలా ఉన్నాయి. అవి ఎప్పటికీ అలాగే ఉంటాయని నీ అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ సార్. మనసు, మేధ, చూపు, వినికిడి, స్పర్శ, జిహ్వ, వాసన వంటి పంచేంద్రియ జ్ఞానం, వీటికి మించిన జ్ఞానేంద్రియమేదో ఉన్న జీవులున్నారు. అంటే మనిషిని మించిన మనిషి వంటి వారు ఉన్నారు. వారిని మన పరిమితులతో మనం ఎప్పటికీ చూడలేం. మనకు తెలిసిన లోకానికి చెందని ఈ అలౌకిక జ్ఞానం సంపూర్ణంగా మనం ఎప్పటికీ గ్రహించలేం. కరెక్ట్ వర్ధమాన్. నీ అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. నేను ఆఖరి సమావేశంలో నొక్కి చెప్పింది ఇదే. ఎస్ సార్, మీరు చెప్పిన పాయింట్స్ నన్ను ప్రభావితం చేశాయి. నేను అస్పష్టంగా ఇన్నాళ్ళు ఫీల్ అవుతూ వచ్చిన విషయాలకు మీ ఉపన్యాసం విన్నాక ఓ స్పష్టత వచ్చినట్టు అనిపించింది. అందుకే ఈ డిస్కషన్ మీతోనే పెట్టి మీ పాఠం మీకే అప్పగిస్తున్నా అన్నాడు. వ్యాసు చిన్నగా నవ్వాడు. కానీ నేను ఈ ఆలోచనలు సూచనప్రాయంగా అంటే ఇతర సైంటిస్టులు, ప్రొఫెసర్లు ఎవరూ ఒప్పుకోవడం లేదు. నేను డిఫిటిస్టునన్నారు. చాలా తేలిగ్గా ఓటమిని అంగీకరించే మనస్తత్వం నాదని నా నోరు మూయించేస్తున్నారు ఇప్పటికీ. జీవశాస్త్రరీత్యా నేను ప్రతిపాదించిన సిద్ధాంతం, భౌతిక శాస్త్రపరంగా నువ్వు చెప్తోన్న సిద్ధాంతం ఒకటే. మనిషి పరిజ్ఞానానికి అందని అతీత శక్తులున్నాయి.
అతీత ప్రాణులు అనాలో జీవులు అనాలో వాళ్ళు ఉన్నారు. కానీ అవి మనిషికి ఎప్పటికీ అవగాహనకు రావు, కనిపించవు అన్నదే మనిద్దరి అభిప్రాయం. మనిద్దరం ఏకాభిప్రాయానికి వచ్చి ఏం లాభం సార్? మనతో ఎవరూ ఏకీభవించట్లేదు కదా. కాస్త నిరాశగా నవ్వుతూ అన్నాడు వర్ధమాన్.